ఒకసారి ఖమ్మం వెళ్దాం. మా ప్రతినిధి నారాయణ సిద్ధంగా ఉన్నారు. నారాయణ, ప్రస్తుతం ఎల్లో అలర్ట్, రెడ్ అలర్ట్ జారీ అయింది తెలంగాణకి. ఈ నేపథ్యంలో మరి ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నారు? ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా వాతావరణ శాఖ గత 3 రోజులుగా రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇదే రకమైనటువంటి పరిస్థితి మరో 2-3 రోజులు కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు. అధికారులు ఇచ్చేటువంటి సూచనలు ఎప్పటికప్పుడు కూడా పాటించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లా విషయానికి వస్తే నిన్న ఒక్కరోజే వడదెబ్బతో 12 మంది మృతి చెందారు. ఈ 3 రోజుల వ్యవధిలోనే దాదాపుగా 20 మందికి పైగా ఖమ్మం జిల్లాలో వివిధ ప్రాంతాలలో మృతి చెందినటువంటి పరిస్థితి. ఆ స్థాయిలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాదాపుగా 47 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి. దీంతో ప్రజలు బయటికి రావాలంటేనే ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా లో వోల్టేజ్ సమస్యలు వచ్చి ఎప్పుడూ లేని విధంగా విద్యుత్ వినియోగం కూడా పెరిగి తీవ్రమైనటువంటి విద్యుత్ కోతలు కూడా అమలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు పగలే కాదు రాత్రి కూడా ఇళ్లలో ఉండలేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే చిన్నపిల్లలు, వృద్ధులు కావచ్చు, వివిధ రకాల జబ్బులు ఉన్నటువంటి వారు బయటికి రాకపోవటమే మంచిది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు కూడా సూచించినటువంటి నేపథ్యంలో ఉపాధి హామీ కూలీలు కావచ్చు, వివిధ పని ప్రదేశాలలో వివిధ సంస్థలలో పనిచేసినటువంటి కార్మికులు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే నిన్నటి పరిస్థితి చూస్తే చాలా ఆందోళనకరంగా ఉంది. 12 మందిలో 4 ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆ ప్రదేశాల్లోనే కుప్పగూలి వడదెబ్బతో మృతి చెందినటువంటి పరిస్థితి. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఆ విధంగా 3 మృతి చెందితే వైరా నియోజకవర్గంలో కొలింజర్ల మండల కేంద్రంలో ఉపాధి హామీ పనులు చేస్తూ 2 అక్కడే కుప్పగూలి మరణించినటువంటి పరిస్థితి ఉంది. ఇదే రకమైనటువంటి పరిస్థితి మరో 2-3 రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఉక్కపోత, వడగాలులతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎస్ నారాయణ.